2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో జోష్న గారు. హలో మ్యామ్. ప్రజెంట్ మనం మార్కెట్ మాట్లాడుకుంటే ఎక్కడ చూసినా కూడా గోల్డ్ రేట్ గురించి మాట్లాడుకోవడం వింటూ ఉన్నాం. అండ్ గోల్డ్ రేట్ గత కొన్ని రోజులుగా పెరుగుతూ 2 days నుంచి ఫాల్ మూమెంట్ మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత సడన్ ఫాల్ అండ్ ఈ సడన్ ఫాల్కి రీజన్ ఏంటి? సో గోల్డ్కి సడన్ ఫాల్ ఫ్రమ్ పాస్ట్ 1 yearలో చూస్తే మీరు 70% వరకు వెళ్ళింది అండ్ ఈ ఇయర్లో కూడా 18% వరకు రిటర్న్స్ ఇచ్చింది విత్ ఇన్ అ మంత్. బట్ పాస్ట్ 2 days నుంచి ఎందుకు పడిపోతుందంటే 3 major reasons. ఫస్ట్ వచ్చేసి US$ స్ట్రాంగ్ అయింది. US$ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ అనేది లెస్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ అందరూ తీసుకెళ్ళి US ట్రెజరీస్లో కానీ బాండ్స్లో కానీ స్టాక్ మార్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే గోల్డ్ అప్పుడు ఒక నార్మల్ మెటల్ లాగా కనిపిస్తుంది. బికాస్ గోల్డ్ యాజ్ సచ్ ఏమి రిటర్న్స్ ఇవ్వదు కాబట్టి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్, మొన్న ట్రంప్ వచ్చేసి ఫెడ్ చైర్మన్ని కొత్త చైర్మన్ని అనౌన్స్ చేశారు, కెవిన్ వాష్ అని. సో అతను హిజ్ మెంటాలిటీ ఈజ్ నోన్ ఫర్ కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతాడు. సో దట్ బారోయింగ్ అనేది తగ్గిపోతుంది అండ్ గోల్డ్ రేట్ స్టెబిలైజ్ అయింది, దానివల్ల తగ్గిపోయింది. అదొక రీజన్. బికాజ్ హీ వాంట్స్ టు కీప్ ద ఇన్ఫ్లేషన్ అనేది తగ్గించాలి. ఎట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఆ హై ఇంట్రెస్ట్ రేట్స్ అనేది మన ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తాయి, లైక్ డిపాజిట్స్లో కానీ ట్రెజరీస్లో కానీ లేదంటే స్టాక్ మార్కెట్ సైడ్ ఇన్వెస్ట్ చేయడానికి. సెకండ్ రీజన్ అది. థర్డ్ రీజన్ వచ్చేప్పటికి ఆల్రెడీ గోల్డ్ రేట్స్ పెరుగుతూ వచ్చాయి కాబట్టి పాస్ట్ 1 year అండ్ 1 monthలో కూడా చూస్తే ట్రేడర్స్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో సెల్ చేశారు. ఆ ప్రెషర్ అనేది అంతా మన గోల్డ్ ప్రైజెస్ మీద పడింది. అదొక్కటే కాదు, నిన్న మీరు చూసుంటే సిల్వర్ అండ్ అదర్ మెటల్స్ లైక్ కాపర్ కూడా పడిపోయాయి. సో గోల్డ్ ఒక్కటే కాకుండా ఈ అన్ని మెటల్స్ కూడా పడిపోతూ వచ్చాయన్నమాట. సో సిల్వర్ విల్ ఫాలో ఆబ్వియస్లీ గోల్డ్. యాజ్ సచ్ సిల్వర్కి డిమాండ్ ఏం తగ్గలేదు. బట్ ద మేజర్ రీజన్ ఇస్ గోల్డ్ రేట్స్ పడిపోవడం అండ్ వరల్డ్ అండ్ జియోపాలిటికల్ టెన్షన్స్ ఉండడం వల్ల కూడా ఈ రేట్స్ అనేవి నిన్న ఈజ్ ఆఫ్ అయినాయి అనమాట. అండ్ అలాగే ఈ రోజు గోల్డ్ రేట్ ఏ విధంగా ఉందంటారు ప్రైస్? సో నిన్నటితో అండ్ ఈరోజుతో కంపేర్ చేస్తే 24 క్యారెట్ గోల్డ్ పర్ గ్రామ్ ఆల్మోస్ట్ 900 రూపీస్ తగ్గిపోయింది. అండ్ 22 క్యారెట్ నిన్న 15,500 ఉన్నది, ఈరోజు 14,720 అండ్ ఆల్మోస్ట్ 790 చేంజ్కి వచ్చింది. అండ్ సేమ్ విత్ 18 క్యారెట్ గోల్డ్ కూడా చూస్తే మీరు ఆల్మోస్ట్ 650 వరకు పడిపోయింది. సో మీరు చూస్తే ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ ఫాల్ ఇలాగే కంటిన్యూ అవుతుందా అని అడిగితే నన్ను, మేబీ ఇప్పుడున్నది 1,60,000ది. ఇన్ కేస్ ఈ కండిషన్స్ ఇలాగే ఉంటే గోల్డ్ ఎప్పుడైనా కూడా ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. స్టాక్ మార్కెట్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, గోల్డ్ పెరిగినప్పుడు స్టాక్ మార్కెట్ రిటర్న్స్ తక్కువ ఉంటాయి. సో నిన్న చూస్తే ఈ 3 reasons వల్ల పడిపోయింది, నిన్న అండ్ ఈరోజు చూస్తే. అండ్ ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేప్పటికి 1,40,000 వరకు వెళ్ళొచ్చు. ఎవరైనా కొత్తగా యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూస్తే మీరు చూస్తే 1,40,000 లెవెల్లో ఎంటర్ అవ్వచ్చు అనేది ఒక అంచనా అనమాట. ఓకే, సపోర్ట్ లెవెల్. యా, షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి. లాంగ్ టర్మ్కి ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కటేసారి బల్క్లో కాకుండా కొంచెం పోర్షన్ డిప్ అవుతున్నప్పుడల్లా ఎంటర్ అవ్వడం వల్ల మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఓకే, నాట్ జస్ట్ ఫర్ గోల్డ్ అండి, సిల్వర్ కూడా సేమ్ థింగ్. నిన్న చూస్తే మీరు సిల్వర్ ఆల్మోస్ట్ గోల్డ్ 8% అయినా సిల్వర్ 20% పడిపోయింది. సో కంప్లీట్గా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? నిన్న మొత్తం పోర్ట్ఫోలియో రెడ్లో ఉండి. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అనమాట. లైక్ అందుకే చెప్తారు కదా ఎప్పుడైనా ఇన్వెస్టర్స్ కానీ, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ నిన్న. సో ఇది చూస్తే మనకి ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్ అండి. సో మనకి ఇది MCX గోల్డ్ రేట్స్ అని ఉన్నది నెక్స్ట్ వీక్కి. సో ఇది వచ్చేసి సపోర్ట్ నిన్న చూస్తే మీరు ఆల్మోస్ట్ 8% పడిపోయింది. అండ్ ఈరోజు కూడా లైక్ ఈరోజు ఒక 2% అప్ ఉంది. బికాస్ షార్ట్ టర్మ్ కరెక్షన్స్ అయ్యాయి నిన్న. ఓకే, బికాస్ ఆఫ్ దట్ 3 reasons. ఒక్క ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఫెడ్ చైర్మన్ని మారుస్తున్నాం. బికాస్ ఎప్పుడైనా ఒక కంట్రీ సెంట్రల్ బ్యాంక్ ఎవరైతే చైర్మన్ ఉంటారో, లైక్ ఇప్పుడు మనకు RBIకి ఇక్కడ ఎలా ఉంటారో అక్కడ ఫెడరల్ బ్యాంక్ అయితే ఆల్మోస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆర్ డిపెండెంట్ ఆన్ US మార్కెట్స్. బికాస్ మనకి ఎప్పుడైనా ఈ ప్రైజెస్ అనేవి $లో మెజర్ చేస్తాం. సో డాలర్ స్ట్రెంత్ అయినప్పుడు గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. బికాస్ ఇప్పుడు మనకి గోల్డ్ ఇప్పుడు 90 రూపీస్ పర్ డాలర్ ఉన్నప్పుడు మనం గోల్డ్ కొన్నాం అనుకోండి, ఆ డాలర్ ప్రైస్ 100 వెళ్ళినప్పుడు గోల్డ్ ప్రైస్ కూడా 100 అవుతుంది కదా. సో అప్పుడు మనం
ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ అట్రాక్టివ్ చూపిస్తారు కొనడానికి. ఇప్పుడు 1 గ్రామ్ ఉన్న గోల్డ్, 90 రూపీస్ ఉన్న గోల్డ్ 100 రూపీస్కి వెళ్ళినప్పుడు ఓకే ఇది పెరిగిందని అప్పుడు ఏం చేస్తారు, ఓకే ఇది పెరిగింది కాబట్టి స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఆర్ మనకి ఇప్పుడు బాండ్స్ కానీ సేమ్ లైక్ మన ఇప్పుడు ఎఫ్డి రేట్స్ పెరిగినాయి అనుకుందాం, ఎఫ్డి రేట్స్ పెరిగినప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫ్డీస్ బుక్ చేయడం అలా చేస్తుంటారు. సేమ్ థింగ్ నిన్న అదే జరిగింది అనమాట మార్కెట్లో. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గోల్డ్కి ఆ రిజల్ట్ అనేది మనం ఇండియన్ మార్కెట్లో కూడా చూసాం గోల్డ్. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైనా కూడా ఫర్దర్గా చాలామంది మీరు చెప్పినట్టుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. నేను రిస్క్ తీసుకుంటాను నాకు పర్లేదు అనుకునే వాళ్ళకి షార్ట్ టర్మ్ అన్నది చూజబుల్ అంటారా? ఇప్పుడు చూస్తే మార్కెట్ వాలటైల్గా ఉందండి. ఇప్పుడు సిల్వర్, గోల్డ్ తీసుకుంటే గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వర్ పడిపోతుంది. సిల్వర్ ఎంత ఫాస్ట్గా పెరిగిందో మీరు చూస్తే విత్ ఇన్ ఏ డే 1 lakh పడిపోయింది కూడా ఫ్యూచర్స్. సో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అండ్ మీరు చూస్తే కరెక్షన్స్ కూడా అయ్యాయి, ప్రైస్ కరెక్షన్స్. ఎందుకంటే ఆ ఫెయిర్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రతి మన కమాడిటీకి కానీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ కానీ ఒక ఫెయిర్ వాల్యూ ఉంటుంది. ఆ ఫెయిర్ వాల్యూని మించి ఎక్సీడ్ అయినప్పుడు మళ్ళీ అది ఫెయిర్ వాల్యూకి కరెక్షన్స్ అయినప్పుడు వస్తుంటుంది అనమాట. అండ్ సేమ్ విత్ గోల్డ్ కూడా నిన్న కరెక్షన్ అయింది ప్రైస్లో. సో షార్ట్ టర్మ్కి వాలటిలిటీ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఐ వుడ్ సజెస్ట్ అవాయిడ్ చేయడమే బెటర్ అని. ఎందుకంటే ఇప్పుడు మనకు బడ్జెట్ ఉంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా జియోపాలిటికల్ టెన్షన్స్ ఈజ్ ఆఫ్ అవ్వలేదు. సో ఖచ్చితంగా కరెక్షన్స్ అయితే అవుతూ ఉంటాయి. అందరూ కూడా గోల్డ్లో పెట్టుబడి పెడితే మంచిది అని అనుకున్నారు, కానీ ఈ మూమెంట్ తర్వాత ఇప్పుడు కొనాలా వద్దా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. ఎలా ఉండబోతుంది అంటారు? ఈ జియోపాలిటికల్ టెన్షన్స్ ఈజ్ ఆఫ్ అయినప్పుడు గోల్డ్ రేట్ తగ్గిపోతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది లెస్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఏదైతే అట్రాక్టివ్ ఉంటుందో దానిపైనే చూస్తాం మనందరం. సో ఎప్పుడైనా గోల్డ్ని మనం యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా చూడాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ గోల్డ్ ఆర్ మెటల్స్, కొంచెం పోర్షన్ వరకే అలొకేట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడైనా మనకు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ హెడ్జింగ్ టూల్ అనమాట, ఇఫ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ టూల్ చూస్తే. సో స్టాక్ మార్కెట్ మీ పోర్ట్ఫోలియో అనేది కంప్లీట్గా రెడ్ అవ్వకుండా ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ గోల్డ్, సో ఒక 10 to 15% మాత్రమే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ సిల్వర్లో చూస్తే ఒక 5 to 10%. అండ్ అదర్ మెటల్స్లో మీరు చూస్తే అదర్ మెటల్స్ ఎప్పుడైనా, అండ్ సిల్వర్, గోల్డ్ ఈజ్ ప్యూర్లీ ఫర్ అ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్ రెండు ఉంది. బట్ అదర్ మెటల్స్కి మీరు చూస్తే కాపర్, అల్యూమినియం, జింక్, ప్లాటినం ఇవన్నీ చూస్తే దిస్ ఆర్ కోర్లీ ఫర్ ఇండస్ట్రియల్ మెటల్స్ అనమాట. సో ఇండస్ట్రియల్లో యూసేజ్ తగ్గిపోయినా, రేపు డిమాండ్ తగ్గిపోయినా డైరెక్ట్ ఇంపాక్ట్ ఆ మెటల్స్లో ఉంటుంది. లైక్ నిన్న మీరు చూసుంటే కాపర్ మెటల్స్ అనేవి అన్ని క్రాష్ అయ్యాయి నిన్న కూడా. కాపర్ స్టాక్స్లో చూస్తే రీజన్ కాపర్ పడిపోవడానికి 4% నిన్న పడిపోవడానికి మెయిన్ రీజన్ చైనాలో డిమాండ్ తగ్గిపోయింది. చైనా ఇస్ ద మేజర్ కన్జ్యూమర్ ఆఫ్ కాపర్ అనమాట, కాపర్ మార్కెట్ అంతా. అక్కడ డిమాండ్ అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడం వల్ల ఎఫెక్ట్ డైరెక్ట్గా కాపర్ మీద పడిపోయింది. సో మెటల్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు 2 to 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. బికాజ్ షార్ట్ టర్మ్లో కరెక్షన్స్ ఉంటాయి, ఆబ్వియస్లీ వాలటిలిటీ ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ రేపు ఏమవుతుందో నో వన్ ఈజ్ ష్యూర్ అబౌట్ ఇట్, ఓన్లీ వీ కెన్ ఎస్టిమేట్ ఇట్, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ గోల్డ్ ఫ్యూచర్ చూస్తే సపోర్ట్ ప్రైజెస్ 1,40,000 ఉన్నా, బట్ కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్, బ్రాడ్ వ్యూలో ఫ్యాక్టర్స్ చూస్తే మన గోల్డ్ ఇప్పుడు $5,200 per ounce ఉన్నది. మేబీ 2026 ఎండ్ వరకు 7,000 per ounce వెళ్ళే ఛాన్స్ ఉంది, $7,000 per ounce వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎంత ఉంటుందంటారు అప్పుడు గోల్డ్ ప్రైస్? అప్పుడు మనకి 1 గ్రామ్ వచ్చేసి 23,000 to 25,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. చూడాలి ఎలా ఉండబోతుందో. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.